పొద్దున్నుంచి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు, కడుపులో ఎలకలు పరిగెత్తుంది. బైక్ జర్నీ ఇష్టం ఉండే ఎవరికైనా ఈ దెబ్బతో బైక్ మీద విరక్తి వచ్చేస్తుంది. ఆ విధంగా తిరిగాము ఈరోజు. ఇంతకీ ఎందుకు తిరిగామో మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా షాపింగ్ అంతా అయిపోగానే చాము దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మీకు నీట్ ఎగ్జామ్కి ఇంకా 1 మంతే ఉంది అని చాముని లాస్ట్ వీకే కలవడానికి వచ్చాము. తర్వాత 1 వీక్ డిస్టర్బ్ చేయకూడదని. కానీ చూసారా మళ్ళీ 1 వీక్ తర్వాత ఎలా కలవాల్సి వచ్చిందో. విధి అంతేనేమో. ఇంకా చాముని తీసుకొని రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. చాలా ఆకలిస్తుంది. ఫుల్గా కుమ్మేయాలని ఫిక్స్ అయిపోయాము. మేము వస్తున్నామని తెలిసి చాము ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా తినుండదు. బయట రెస్టారెంట్లో తిందామని. అలా ఉంటుంది హాస్టల్లో ఉండే వాళ్ళకి. నోరు చచ్చిపడిపోతుంది. తనకైనా ఔటింగ్ ఉందేమో కానీ మాకైతే ఔటింగ్ కూడా లేదు. సండే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ప్రతి సండే. మసాలాలో ఎండబెట్టినట్టు ఉండే లాలీపాప్ కంటే సాస్లో ముంచి తీసిన లాలీపాపే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇదంటే చాలా ఇష్టం. స్టార్టర్స్ కోసం అందరూ రొటీన్గా బిర్యానీ చూస్తే చాము మాత్రం రొటీన్గా ఎప్పుడు నాన్స్ విత్ పన్నీర్ కర్రీనే తీసుకుంటుంది. ఇంకా నాన్స్ చాము కోసము అండ్ నాకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్, ఫుల్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము. అందరికి ఎవరు ఏం తీసుకున్నా అన్ని కలిసి షేర్ చేసుకుంటాము. అన్ని టేస్ట్ చేసినట్టు ఉంటుందని. మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా? అన్ని ఆర్డర్ ఇచ్చిన తర్వాత మెనూలో చూసి బిల్లు కౌంట్ చేసుకునే వాళ్ళు. నాకైతే ఎప్పుడు ఇది అలవాటు ఉంది. నేను అలా చేస్తుంటే మా ఆయన ఏమన్నారంటే, బిల్లు ముందే తెలిస్తే ఫుడ్ హ్యాపీగా తినలేము, ముందు తినేసి బిల్లు సంగతి తర్వాత చూద్దాం అన్నాడు. నిజమే కదా. పింక్ పిల్లి సుబ్బు సాగుకు వచ్చింది అన్నట్టుగా మా అన్న నిశ్చార్థం మా కడుపులు మార్చింది. పొద్దు నుంచి అందరూ పస్తులుండి పాపం ఇప్పుడే 7 o'clock అందరం ఒకసారిగా తినేసాము. సరిపోదేమో అనుకున్నాం కానీ ఆర్డర్ పెట్టుకుంది మిగిలిపోయింది కూడా. మొత్తానికి మా డే అయితే ఇలా గడిచింది. హడావిడిగా సరదాగా గడిచిపోయింది అలాగా. ఇంకా చాముని హాస్టల్లో దింపేసి మేము ఇంటికి వెళ్ళాలి. చాలా లేట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.